నా ఫ్రెండ్ ఈరోజు తన సిస్టంలో ఒక పోర్న్ వెబ్సైట్ చూస్తున్నాడంట. వాడు వెంటనే స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయిందంట. ఫ్రీజ్ అయిపోయి పెద్ద అక్షరాలతో యువర్ కంప్యూటర్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ బై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అని వచ్చేసింది మెసేజ్. దాంతో వాడు భయపడిపోయి అది చదివితే యూ మస్ట్ పే 28,300 రూపీస్ ఆర్ పోలీస్ విల్ అరెస్ట్ యూ అని దాంట్లో మెసేజ్ ఉంది. ఇంకా భయం ఉండే మెసేజ్లు ఏమంటే హోమోసెమాలిటీ అండ్ వైలెన్స్, యువర్ ఫైల్స్ విల్ బి డిలీటెడ్, పోలీస్ విల్ కమ్ టు యువర్ హోమ్. అన్నీ స్పెల్లింగ్ తప్పునే ఉంటాయి, కాకపోతే అర్థం కాని పదాలే ఉంటాయి, కానీ దాంట్లో భయం అయ్యే ఇది ఉంటాయి అనమాట. వాడు భయపడి అంటే గుండెలు ఇదైపోతాయి ఆ టైంలో. అంటే వాడికి గుండెలు దడ అనే ఇది ఉన్నిందంట దీంట్లో. ఇది నిజంగా సైబర్ క్రైమ్ నోటీసా అనే దీంతో అంత క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే సైబర్ క్రైమ్ వెబ్సైట్లో నుంచి వచ్చినట్లు ఉంటుంది, కానీ ఇది స్కామ్, 100% స్కామే ఇది. ఎందుకంటే ఏ సైబర్ క్రైమ్ వెబ్సైట్ నుంచి కానీ డబ్బులు అడగరు, కాబట్టి అది 100% సైబర్ క్రైమే. కానీ ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి ఏమంటే 100% మీరు సైబర్ క్రైమ్ నుంచి ఇట్లాంటివి వచ్చిన తర్వాత అంటే మీరు భయపడితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి కానీ అధికారులకు కానీ లేదంటే cybercrime.gov.in అనే వెబ్సైట్లో కానీ మీరు సంప్రదించవచ్చు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి అంత భయపడుతుంటే నేను వెంటనే సైబర్ క్రైమ్ ఫోన్ చేశాను, నైట్ ఫోన్ చేశాను అనమాట. కానీ ఆ సారు ఎంత వెంటనే స్పందించి లేదు అని అంటే ఆ స్పందన ఉంటుంది చూడండి, ఎంత 24 అవర్స్లో ఎప్పుడు చేసినా కానీ వాళ్ళు స్పందిస్తారు, 100% స్పందిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమన్నా భయం అయినా వెంటనే పోలీసులకు సంప్రదించండి. వాళ్ళు నిజంగా మీరు తప్పు చేసింటే వాళ్ళు ఇది చేస్తారు. లేదు మీరు హ్యాకర్స్ చేతిలో బలి అవుతారంటే వాళ్ళు వెంటనే దానికి ఏదో ఒక ఇది చేసి వెంటనే మీకు రక్షించే 100% ట్రై చేస్తారు. మీరు అనుకుంటారు కానీ అవన్నీ అయ్యలేదు, సైబర్ క్రైమ్ ఇది లేదు. కానీ ఈరోజు తెలిసింది నాకు, సార్ రెండు చేతులు ఎత్తి మొక్కచ్చు, ఎంత స్పందించినారంటే అంత స్పందించినారు. ఓకేనా. కానీ ఇంకా నా ఫ్రెండ్ భయపడుతున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ అంత ఇది కాలేదు. కానీ అదైతే 100% ఫేక్లు ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నిజంగా అంటే అలాంటివన్నీ తప్పే, చూసేది 100% తప్పు. దానిని ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు కానీ పోర్న్ వెబ్సైట్లు కానీ చూడకూడదు. అది దాంట్లో ఏముంది అంటే అవన్నీ క్వశ్చన్లు ఉండకూడదు. అది నిజంగా అంటే హ్యాకర్స్ ఈజీగా అప్రోచ్ అయ్యి ఈజీగా మీ డబ్బులు కొట్టేసే అవకాశాలు చాలా ఉంటాయి, భయపడిస్తారు విపరీతంగా. ఆ వీక్ దీనిలో భయపడిచి ఎంత అంటే లాగేస్తారు, కొన్ని వేల లక్షలు కానీ పీకైతే వాళ్ళ ఎయిమ్ ఉంటుంది. ఎక్కడ కూర్చొని ఉంటారు ఏమో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ఆ టెన్షన్లో ఆ వీక్ మూమెంట్లో మీరు ఏమైనా టెన్షన్ పడి వాళ్ళకు అమౌంట్ ఇచ్చేస్తున్నారంటే గోవిందా. అదే సైబర్ క్రైమ్ పోలీసులకి వెంటనే మీరు ఫోన్ చేసి కానీ లేదంటే వెళ్ళి కానీ మీ డౌట్లు వాళ్ళతో చెప్తే, లేదంటే ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి లేకుంటే మీకు ఫర్దర్ ఇది చేస్తారు. కాబట్టి మీరు మాత్రము ఏదైనా కానీ ఇలాంటి వెబ్సైట్లో కానీ ఇలాంటి సైబర్ క్రైమ్ వాళ్ళు కన్నా ఇది వస్తాయి కన్నా నిజంగానే సైబర్ క్రైమ్ వెబ్సైట్లో నుంచి కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఫోన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంకొకసారి దాన్ని ఇది చేసి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి సైబర్ పోలీసులకు ఫోన్ చేసి మీరు నిజంగా ఎక్కడి నుంచి మీ నుంచి వచ్చిందా అని కనుక్కోండి. వాళ్ళు వస్తాయి కానీ అది 100% వాళ్ళు లీగల్గా వస్తారు, దాంట్లో ఏం నో డౌట్. వాళ్ళకి నిజంగానే మీరు తప్పు చేస్తున్నారు, సైబర్ క్రైమ్ పోలీసులు మీకు వచ్చి అరెస్ట్ చేస్తున్నారంటే అది లీగల్గా వాళ్ళ ప్రొసీడింగ్స్ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు, అన్నీ దీనిలో జరిగిపోతాయి. కానీ వీళ్ళకి అట్లా డబ్బులు కట్టండి, 28,300 కట్టండి, లేదంటే 1,50,000 రూపాయలు మీకు ఇదవుతుంది, అదే మీకు ఇది వెళ్ళిపోతుంది, ఇది క్రెడిట్ కార్డు ఇది ఇస్తామని నీట్గా మీకు అదంతా స్క్రీన్ షాట్ పెడతాను మీకు. ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది అలాంటి స్క్రీన్ షాట్ల ఇది ఉంటే. కాబట్టి నా ఫ్రెండ్ కాబట్టి ఇంకా మాకు సహకరించలేదు కాబట్టి ఇంకా నేనేం చేయలేను, ఆట వరకు ఆగినా నేను. ఓకేనా. కానీ మళ్ళా చెప్తున్నాను, రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా వెంటనే స్పందించారు. అది ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ, కాకపోతే పోలీసు వాళ్ళ నుంచి ఒక ఇది ఉంటే మేలుగా అన్నట్టుగా ఇచ్చేసాను. కాబట్టి మీరు కానీ ఎటువంటి భయం పడద్దండి.
ఒకవేళ ఉంటే గిన డైరెక్ట్గా సైబర్ పోలీసు వాళ్ళకి 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి మీ ప్రాబ్లం ఏందో అక్కడ చెప్పండి. తర్వాత వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.